రామారావు అండి. ఎక్కడ బాబాయ్ మీది? మాది కొత్తూరు తాడపల్లి. సో మైలవరం నియోజకవర్గం మీద బాబాయ్ మైలవరం అసెంబ్లీ ఓటర్గా ఈసారి ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? తెలుగుదేశానికి ఓటు. అంటే ఎందుకు బాబాయ్ తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ లేదు వైఎస్ఆర్లో డెవలప్మెంట్ లేదు. అదే రాజధాని చేస్తే కొంచెం డెవలప్ అయ్యేది. ఒక కంపెనీ లేదు. అమర్నాథ్ బ్యాటరీ కంపెనీ వచ్చిందని పంపించేశారు. దాంట్లో 30,000 మంది బతికేవాళ్ళు. దాన్ని తీసి హైదరాబాద్ పంపించేశారు. ఏ పని శుభ్రం లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. మరోపక్క అభ్యర్థులు ఏమన్నా చూస్తున్నారు ఈ రోజున మీ నియోజకవర్గంలో? అసలు ఏంటి? మాకు అభ్యర్థితో పని లేదండి. టీడీపీ పార్టీ మాకు జయం. టీడీపీ పార్టీ గెలవాలి. కృష్ణప్రసాద్ గారు అమరావతి కోసం చాలాసార్లు ట్రై చేశాడు. జగన్ తోటి అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి చాలాసార్లు ట్రై చేశారు. అదొక్కటే ఆయనకి నచ్చని పద్ధతి. కృష్ణప్రసాద్ గారు అంటే ఇష్టం లేకపోతే కారణం ఏంటంటే అమరావతి రాజధాని అంటమే ఆయనకి తిప్పలు వస్తుంది. బాబాయ్ గారు అంటే ఈ రోజున కృష్ణప్రసాద్ గారిని కాదని చెప్పి శరణాల తిరుపతిరావు గారికి టికెట్ ఇవ్వడం చూస్తాం కదా, మరి ఆయన ఎమ్మెల్యే స్థాయి అని అనుకోవచ్చు అంటారా, ఏం చెప్తారు? అసలు ఆయన మొహమే మాకు తెలియదు, పేరు కూడా ఇంతవరకు మేము వినలా. ఇప్పుడు వింటమే, ఈ వారం రోజులు వింటమే మేము. ఇప్పుడు మండలానికో దేనికో సభ్యత్వంగా ఉండాలంట. ఆ ఊళ్ళో సగం మందికి తెలియదు. అది తిరుతరా అనే వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ మనకైతే తెలియదు. ఆ పేరు అనేది మొన్న వింటమే మేము. అది అంటే ఈరోజు ఆయన తమ్ముడి మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు నీకెంత నాకెంత అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఎంతవరకు వాస్తుందంటే? ఎవరు తమ్ముడు? మరి అంత ఆలోచన అయితే మనకు రాదు, మన దాకా రాలేదు నాన్న. అంటే ఈరోజు జోగి రమేష్ గారు పెనమలూరు వదిలేసి మైలవరం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఏమంటారు అసలు? మైలవరం మీద డిపాజిట్లు కూడా రావు ఆయనకి. అక్కడనే డిపాజిట్లు వస్తాం కానీ ఇక్కడైతే డిపాజిట్లు కూడా రావు. అది అంటే ఈరోజు జోగి రమేష్ గారి చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు తిరుపతిరావు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏమంటారు? అనుకుంటున్నారు జనం అయితే అనుకుంటున్నారు. అది మరి ఎలా ఉంటుంది బాబాయ్ ఈసారి ఎన్నికలు ఇక్కడ మీ నియోజకవర్గంలో? కృష్ణప్రసాద్ గారికి వెళ్తారు, దాంట్లో డౌటే లేదు. అది వాళ్ళది ఇవ్వాలి కాదు రాజకీయం. మొన్న ఏదో ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ ఆ నాన్న వసంత నాగేశ్వర గారు హోంమంత్రి కూడా చేశాడు మా పార్టీలో, టీడీపీలో. మళ్ళీ సొంత కూటికే వచ్చాడు. అది నా పేరు వెంకటేష్ అండి. ఎక్కడన్నా? మైలవరం. అన్న ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇక్కడ సామాన్య అభ్యర్థిని నిలబెట్టాం వైసీపీ తరపు నుంచి అని చెప్పేసి శరణాల తిరుపతిరావు గారిని చూపిస్తున్నారు ఈ రోజున. మరి ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు, ఏం చెప్తారు? ఆయన గురించి జనానికి పెద్దగా తెలియదు. వసంత్ గారు చేసిన మంచి తెలుసు, ఆయన నిబద్ధత జనానికి తెలుసు. ఆయన అందరి ప్రజల్ని ఒకే రకంగా చూసే వ్యక్తి. అందువల్ల వసంత్ గారికే ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయని మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ శరణాల తిరుపతిరావు గారు అంటున్నారు, నేను ప్రజల మనిషిని, ఎక్కడికి వెళ్ళాను సభలు పెడితే వందల్లో వేలల్లో జనాలు వస్తున్నారు అంటున్నారు కదా, ఏమంటారు? అదంతా ఫేక్ న్యూస్ అండి. జనం ఎటేపు ఉందనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఎలక్షన్లో ఈ రిజల్ట్ పూర్తిగా ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా వస్తుందని మేము భావిస్తున్నాం. అంటే ఈరోజు కేశినేని నాని గారు మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి చేస్తానని అంటున్నారు కదా, ఏమంటారు? టీడీపీ ఎప్పుడైనా సరే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళి మైలవరం అయినా సరే ఈ విజయవాడ పార్లమెంట్ ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. మిగతాదంతా తెలుగుదేశం పార్టీ చేయాల్సింది కానీ మిగతా వాళ్ళు కాదని మా నమ్మకం. శివశంకర్ ప్రసాద్. ఎక్కడ? దుగ్గిరాలపాటు జీకొండ. బాబాయ్ ఏంటి ఈరోజు కేశినేని నాని గారు చేసిన నాయకులు ఏమైనా ఉంటారు, మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంలో భావిస్తున్నాను ఈ రోజున, ఇక్కడ ఈ అభ్యర్థిని నేను గెలిపిస్తాను వైసీపీ నుంచి అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారా? ఎవరిదేమో వాళ్ళది గెలిపిస్తాను. ఆయన చూసి ఒకటి పార్టీని చూసి ఒకడైనా చేసేది. అది పోయినసారి గెలిపించాము. ఏం చూసాడు లోయ తెలుసు, దుగ్గిరాలపాటు అనేది ఆ విలేజ్ అనేది తెలియదు, రాకుండా ఓట్లు వేసాము ఆయనకి. ఇప్పుడు తెలుసా ఆయనకి ఆ ఊరు? అంటే అభివృద్ధి చేస్తాను మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం అని. ఇప్పుడు ఏం చేస్తాడు? గతంలో పార్లమెంట్ కూడా ఏం చేశాడు 2 సార్లు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎవడు పార్టీ వాడిది, ఎవడు సింబల్ వాళ్ళది. ఆయన చెబితే గెలిపించడానికి జనం గెలిపించాలి. అది అంటే ఇక్కడ సామాన్యుడిని నిలబెట్టాం మేము ఇక్కడ అభ్యర్థిని శరణాల తిరుపతిరావునా అని చెప్పి అంటున్నారు, ఏమంటారు? సామాన్యుడు లేదు, ఎవడు కాడే పార్టీకి. ఎదురికి సన్న లెవెల్ తక్కువ నిలబడలేదా ఏంటి? వేస్ట్ మాట్లాడిన వాళ్ళు. ఎవడైనా పార్టీ ఎవరు టికెట్ వాడు ఆదిస్తే వాడు పోటీ చేశారు. అది ఏంటి అసలు జోగి రమేష్ గారు పెనమలూరు నియోజకవర్గం కాదని ఈరోజు మైలవరం నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు, వసంత కృష్ణప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టారని చెప్పేసి, ఈరోజు ఆయన చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు తిరుపతిరావు గారు అని చెప్పి ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? అది మనకి తెలియని విషయం. అది మరి ఎలా ఉంటుంది ఈసారి మీ మైలవరం? టీడీపీ గెలుస్తుంది, వసంత గెలుస్తుంది.